హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో తనూజ ఏదైనా తనకు తప్పుగా అనిపించినా, తాను తప్పు చేశాను అనిపించినా కూడా వెంటనే రియలైజ్ అవుతుంది అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనూజకి ఏమాత్రం పొరపాటుగా అటు ఇటుగా అనిపించినా కూడా వెంటనే క్షమాపణలు చెప్పి దాన్ని అక్కడే క్లియర్ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా డెమన్ పవన్కి కూడా సారీ చెప్పి, క్షమించురా, అప్పుడు ఆవేశంలో ఏదో అన్నాను, నువ్వు ఒక మాట అనేసరికి నేను కూడా మరో మాట అనాల్సి వచ్చింది, అందుకే నేను నీకు మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను, నువ్వు ఇంటెన్షన్గా ఏమీ నన్ను తాకలేదు, వాళ్ళు అంటే కింగ్స్ క్వీన్స్ చెప్పగానే నువ్వు నన్ను కమాండర్గా ఉన్న నేపథ్యంలో అలా చెయ్యి వేసి నన్ను తోసావు అంతే, అంతకు మించి అక్కడేం జరగలేదు, నేను కూడా అదే మొదటగా ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ నువ్వు దాన్ని కొంచెం ఓవర్ హైపర్ యాక్టివిటీతో చెప్పడంతో నేను కూడా కొంచెం హైపర్ అయ్యి అది ఎటు నుంచి ఎటో వెళ్ళిపోయింది, కొన్నిసార్లు ఇదే విమెన్ కార్డ్ యూజ్ చేశామంటారు, ఏదేమైనా కూడా నువ్వు గతంలోనే ఒకసారి రీతు విషయంలో నీకు చాలా నెగిటివిటీ అయ్యుంటుంది, కాబట్టి మరోసారి నేను అలాంటిది చేయాలనుకోవడం లేదు, అది నువ్వు ఇంటెన్షనల్గా చేసింది కాదు అని నాకు అనిపిస్తుంది, అది ఎలాగూ ఇంటెన్షనల్గా కాదు అనుకో, కాకపోతే నేను అప్పుడు అన్నాను కాబట్టి అది హైలైట్ అవుతే నీకు మరింతగా నెగిటివిటీ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పి అది నా తప్పే, నువ్వు టాస్క్లో భాగంగానే చేశావు అని ఒప్పుకుంటున్నాను, క్షమించురా, నువ్వు తర్వాత కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అనేసి మిగిలిన కంటెస్టెంట్స్తో పాటు రీతు కూడా చెప్పింది. సో నేను అందుకే తర్వాత బాగా ఆలోచించి రియలైజ్ అయ్యాను. సారీ డెమాన్ అంటే సారీ, ఓకే తనూజ అంటూ డెమాన్ కూడా ఆ సారీని అయితే యాక్సెప్ట్ చేశాడు. నేను అప్పుడు టాస్క్లో భాగంగానే కింగ్స్ క్వీన్స్ చెప్పిన సమయంలోనే అలా చేశాను, కానీ ఇంటెన్షనల్గా కాదు, మనస్ఫూర్తిగా నేను కూడా నువ్వు ఫీల్ అయ్యి ఉంటే సారీ చెప్తున్నాను అంటూ డెమాన్ పవన్ కూడా సారీ చెప్పడం జరిగింది. ఇక్కడ తనూజ ఓవర్ హైపర్ యాక్టివ్ అయ్యి ఉమెన్ కార్డ్ తీసి వాడింది అనేసి చాలామంది అంటున్నారు. సో ఉమెన్ కార్డ్ వాడినా కూడా వెంటనే రియలైజ్ అయ్యి సారీ చెప్పడం గొప్ప మనసున్న వ్యక్తిగా తనూజను కీర్తింపబడచ్చు. ఎందుకంటే విమెన్ కార్డ్ వాడిన వారు చాలామంది బలమైన కంటెస్టెంట్స్ ఎదురుగా ఉన్న నేపథ్యంలో వారు వెళ్ళిపోతే మనకు పోటీ మరింత తగ్గుతుంది అని భావిస్తారు, కానీ తనూజ అలా కాకుండా వెంటనే రియలైజ్ అయ్యి నేనే తప్పుగా భావించాను అంటూ డెమాన్కి సారీ చెప్పింది. సో ఫైనల్గా తనూజ వెళ్ళి డెమాన్కి సారీరా, క్షమించు అని చెప్పటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే తనూజ అలాగే డెమాన్ పవన్లలో ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుంటున్నారో వారి పేరును కూడా కామెంట్స్ రూపంలో తెలుపగలరు. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.